Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. He that believeth shall not make hasty. ఐజయా 28 చాప్టర్ 16 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, విశ్వసించువాడు కలవరపడడు. మన విశ్వాస యాత్రలో ఎన్నో కలవరాలని మనం చూస్తూ ఉంటాం. ఎన్నో సందర్భంలో విశ్వాసాన్ని పరీక్షలు, అంటే మనం ఎంతవరకు విశ్వాసంలో నిలబడగలుగుతామా అని దేవుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. అలాగనే దానియేలు గారి జీవితం చూసుకున్నట్లయితే, దానియేలు గారు సింహబోన్లో వేసినప్పుడు ఏమాత్రము కలవరపడక దేవుని యందే విశ్వాసముంచి దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఆ సింహాలన్నీ కూడా వాటి నోటికి చిక్కం పెట్టాడు దేవుడు ఆ ప్రార్థన ద్వారా. ఆ విధముగా ఆ విశ్వాసము వలన, ఆ ప్రార్థన వలన అతని యొక్క ప్రాణము రక్షించబడింది. కాబట్టి మనము కూడా అలాంటి సింహపు లాంటి భయంకరమైన పరిస్థితులు దానియేలుకు సంభవించినట్లుగా మనకి సంభవించినప్పుడు మనము కలవరపడక దేవుని యందు నమ్మకంతో, విశ్వాసంతో, దృఢ సంకల్పంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనల్ని దేవుడు ఆ కలవరాలన్నిటిలో నుంచి బయటికి తీసుకువస్తాడు. కాబట్టి మనమందరము కూడా ఈ విధమైన విశ్వాసాన్ని పొందుకోవాలని మనము దేవుణ్ణి అడుగుదాం. ఆ విధముగా ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, పరలోకమందున్న దేవా, నీతి న్యాయములు జరిగించువాడా, విశ్వాసమునకు కర్తమైన దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఈ వాగ్దానం ప్రకారం మేమందరము కూడా మా విశ్వాస యాత్రలో ఎలాంటి కలవరాలు వచ్చినప్పటికీ కూడా భయపడక, నిరీక్షణతో, విశ్వాసంతో దానియేలు వలె ముందుకి కొనసాగటానికి ఈ యొక్క విశ్వాస యాత్రలో మాకు తోడుగా ఉండమని, మాకు సహాయము చేయమని, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని దయచేయమని తండ్రి. అలాంటి విశ్వాసం లేని కలవరలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరే వారికి సాటైన సహాయమును దయచేయమని, విశ్వాస యాత్రలో వారు పడిపోకుండా ముందుకు కొనసాగేవారుగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.